మాతృదేవోభవ. కనులు పొడుచుకున్న కానిపింపవు నీవు, కనులు తెరిచినంత కానిపింతు. జగన్మాత కనులు పొడుచుకున్న కానిపింపవు నీవు, కనులు తెరిచినంత కానిపింతు. సగుణ నిర్గుణముల జంజాటమేలను, నీవు లేనిదొక్క తావుగలదే. సగుణ నిర్గుణముల జంజాటమేలను, నీవు లేనిదొక్క తావుగలదే. జీవితం సుఖంగా గడవాలంటే లౌక్యం ఎంత అవసరమో మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కిన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం శాంతి పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1430వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. తెగదీర్పక తగనార్పక తెగడార్పక కడమ కొంత ద్రిక్కగనున్న జగతీశ అప్పునగ్నియు పగయును కడు బెరుగు కీడు వాటిల్లు తుదిన్. ఆ ప్రయోగం చూడండి. తెగదీర్పక తగనార్పక తెగటార్పక. ఇది తిక్కన గారు. కందమునకు సోమయాజి ఘనుడందురు, ఇందుకు అందురు. లేదా మనం కందాబచ్చలకి ఘనుడం, ఆయన కందమునకు ఘనుడు. పద్యం ఇలా రాయాలి. అలా రాస్తే ఆ పద్యం అలా మిగిలిపోతుంది అంత చరిత్రలో. అలాగా తెగదీర్పక తగనార్పక తెగటార్పక. మూడింటికి వాడిన మాటలు ఇవి. అప్పు, అగ్ని, శత్రుత్వం. అప్పు తెగదీర్పక, అగ్ని తగనార్పక, శత్రువులు తెగటార్పక. ఈ తెగ తెగ అన్నదానికంటే సంపూర్ణంగా తెగ్గొట్టి వారేసాడు రా అంటారు. కొట్టడం వేరు, తెగ్గొట్టడం వేరు. కొట్టడం అంటే దెబ్బ కొట్టడం, తెగ్గొట్టడం అంటే మొత్తం విరిగింది, పక్కబడింది. దాని సంబంధం లేదు దీంతో. అది తెగ్గొట్టడం. తెగ వెతికాం దొరకలేదంటారా. తెగ ఎక్కడ పడతారో చూడండి. తెగ వెతికాం దొరకలే. వెతికాం అంటే సరిపోయిందిగా. తెగ ఏమిటి? ప్రతి చోట పరిపూర్ణంగా, తీవ్రంగా, తీక్షణంగా ఈ అర్థాలన్నీ వస్తాయి. ఈ తెగ అనే దానికి అంత అర్థం ఉంది తెలుగులో. తెలుగు మాటలు అనంగా వలదు వేదముల కొలదీయగా చూడుడే అన్నాడు పాలకులకు సోమన్. అందుకని అప్పు ఉంటే తెగదీర్పక. ఇక మళ్ళీ 10 లక్షలు అప్పు ఉందండి, ఇబ్బంది పడుతున్నాం. మంచిది, ఒక అరెకరం అమ్మేసాం. మంచిది, తీర్చే. అరెకరం అమ్మేసి తీర్చి ఒక 10 సెంట్లు అమ్ముదాం. కుదరదు. అలాగా 5 లక్షలు తీరుస్తాం. మళ్ళీ ఇది వడ్డీతో మళ్ళీ 10 అవుతుంది. చివరికి 2 ఎకరాలు అమ్మేయాలి. గొడవ వదిలిపోయింది, తీర్చే. ఓ 2 రోజులు సుఖంగా కూర్చో. ఎలాగో అప్పు తీర్చాక అరెకరం అమ్మి ఎకరం అమ్మో తీర్చామనుకోండి, ఎలాగో కనీసం 30-40 వేలు మిగులుతాయి. శుభ్రంగా జంతికలు ఉన్నాయి ఇంట్లో. 4 రోజులు తినేయండి, పడుకోండి, తర్వాత చూద్దాం. అసలు ఆ అప్పు తీరిపోవడంలో ఇక సుఖంగా తిరగగలగడం, ఊళ్ళో గర్వంగా హాయిగా ఉండగలగడం, తలెత్తుకోగలగడం, నిశ్చింతగా పడుకోగలగడంలో ఉండే అనుభూతి మనిషి అనుభవించాలి కదా. సగం తీర్చామనుకోండి, ఎవరన్నా కానీ ఇంట్లో మాట్లాడుకున్నప్పుడు భార్య భర్త ఫోన్లే సగం అప్పు వదిలిపోయింది, ఏం వదిలిపోయింది, ఇంకా సగం ఉండనే ఉంది అనే మాట వస్తూనే ఉంటుంది. అంచేతనే ఇంకా ఇప్పుడు మాకు అనుభవం ఏమిటంటే, అవధానాలుగా అష్టావధానాలు బాగా చేసే రోజుల్లో అందరూ శతావధానం చేయాలో, శతావధానం చేయాలో చేసాం. అప్పటికి అసలు శతావధానమే గొప్ప. తిరుపతి వెంకట కవుల కాలంలో కూడా శతావధానమే, అంతకుమించి ఎవరూ చెయ్యాల. సోదరుడు నాగపండి శర్మ సాహసంగా ద్విశతావధానం చేశారు. చేసేసరికి అదొక మాట వచ్చింది, ద్విశతం చేయాలి. వారు చేస్తూ వచ్చింది, వారు చేయకపోతే మేము చేసేవాళ్ళం. నిజమే అది. ఆ విషయంలో ఆయన మాకు ఆదర్శమే. చేసేసరికి ద్విశతావధానం చేయాలో అని మొదలెట్టి అది చేశా 96 జనవరిలో. అప్పటికి మోహన్ గారు సహస్రావధానం మొదలెట్టారు, మేడసాన మోహన్. వెంటనే నాగపండి శర్మ గారు కూడా చేసేసరికి వాళ్ళిద్దరూ చేశారు, నువ్వు కూడా చేయాలో. ఇక ఇందులో ప్రాంతీయమైన అభిమానాలు కూడా వచ్చాయి. ఆయనేమో తిరుపతి, రాయలసీమ, ఈయనేమో హైదరాబాద్లో చేశారు కాబట్టి తెలంగాణ అనుకోవాలి. మరి మా గోదావరి జిల్లాలో వాళ్ళు అసలు కోడి పందాల బ్యాచ్ మాది. మా వాళ్ళు ఎందుకు నన్ను రెచ్చగొడిశారు. మీరు చేయాలండి, మీరు చేయాలి. చేసే మొత్తం మీద 3 ప్రాంతాలకు 3 మూర్తులుగా మిగిలేవని అనుకుందాం సరదాగా. నిజానికి కవిత్వానికి ప్రాంతంతో సంబంధం లేదు, కానీ ఊరికి సరదాగా అనుకో ఆవాడు అనేవారు. మువ్వురే అనగా నాకు సమస్య కూడా ఇచ్చారు. అందుకని అలా అప్పుడు అనిపించడం చూడండి, ఆ సహస్రావధానం అనేది ఒక స్థాయి, ఆంగ్లంలో శాచ్యురేట్ పాయింట్ అంటారు. ఇక తర్వాత ఎవరు ఏమండి 2000 చేయండి, 3000 చేయండి, 6000 చేయండి అని అనరు. ఎందుకంటే అదొక స్థాయి, అంతే, అయిపోయింది. ఇంకా అంతవరకు అంటూనే ఉంటారు. అందుకని అష్టావధానాలు ఎన్ని చేసేవాళ్ళు శతావధానం దగ్గర చేస్తారు. కనీసం శతావధానం దగ్గర కొంచెం ఆలోచిస్తారు. అలాగే ఎప్పుడు ఏ విషయంలోనైనా ఆ పరిపూర్ణ స్థాయి ఒకటి చేరుకున్నారో ఒక వస్తూనే ఉంటుంది. అందుకని అదే కనుక చేరుకుంటే మనకి గొడవ లేదు. ఇంకా
అందుకని అప్పు పూర్తిగా తీర్చేయాలి. అలాగే నిప్పు ఇంక పూర్తిగా ఒకసారి కొవ్వొత్తి వెలిగించడం కోసం మన అగ్గిపుల్ల గీసినా కూడా ఆ అగ్గిపుల్ల ఎక్కడ పడేయాలో కాస్త చూసుకోవాలి. టక్కుమని ఇలా విసిరేయకూడదు. ఆ పక్కన ఏదైనా కాగితం ముక్క ఉంటే కాగితం పక్కన గుడ్డ ఉంటే గుడ్డ పక్కన గోడ ఉంటే గోడ అన్నీ అంటుకుంటాయి. ప్రమాదాలు జరిగిన సందర్భాలు లేకపోలేదు. రవ్వంత నిప్పు ఇల్లంతా కాల్చని. అదేదో కాస్త ఎలాగో కొవ్వొత్తి వెలిగించాం బాగుంది, కాస్త ఇక్కడ అలా పట్టుకోదాన్ని ఒక్క క్షణం కాస్త పూర్తిగా ఆరనే ఆ నిప్పు. అప్పుడు కూడా ఆ పొల్ల బారయ్యాలంటే ఈ అంట్ల తుక్కులు వంటింట్లో తుక్కు అంతా పడేస్తాను చూడండి, అందులో పడేస్తాను. అక్కడ తడి ఉంటుంది, కొంచెం ఆరిపోతుంది. అది మళ్ళీ మన కాగితాలు ఉండే చెత్తపొట్లో పడేసామనుకోండి అంటుకునే ప్రమాదం ఉంది. అంటే తెగనార్పక. అలాగే శత్రువులు తెగటార్పక. రాజులకు చెప్పాడు, ఇది మనకు కాదు. మనలో కానీ శత్రుత్వ భావాన్ని మనస్సులోంచి తుడిచేసుకోవాలి. మనం తెగటార్పడం అంటే అర్థం అది వెళ్ళి ఖండించడం అని కాదు. లేదు నిజంగా భౌతికంగా ఎదురుగా వాళ్ళకి పూర్తిగా దూరంగా, అసలు ఆ ఊరి నుంచి వెళ్ళిపో, గొడవలేదు, రోజు ఎందుకు ఎదురెదురు, ఏమో శుభశకునాలా. తెగటార్పక కడమ కొంత ద్రిక్కగానున్నాను. కొంచెం అట్టి పెట్టామంటే పొరపాటుని ఈ శత్రుత్వం కానీ ఈ అప్పు కానీ, శత్రుశేషం, రుణశేషం, అగ్నిశేషం సంస్కృతంలో ఉన్న మాటలే. తెలుగులో చెప్పారు, ఎంత అందంగా చెప్పారు. తెలుగులోనే అచ్చంగా పుట్టే అన్నంత అందంగా చెప్పాడు తిక్కనంత గొప్పవాడు. కందమునకు సోమయాజి ఘనుడందులు అంటే అర్థం అది. అవి అట్టి పెడితే జగతీశా ఓ ధర్మరాజ భూపాలక, అప్పు అగ్నియు పగయును కడు పెరుగు. అప్పు మళ్ళీ వడ్డీతో కలిపి పెరిగిపోతుందయ్యా. అగ్ని మళ్ళీ పక్క కాగితాలో చిదుగులో ఏవోటి అంటుకుని పెరిగిపోతుందయ్యా. శత్రుత్వం కూడా ఏవో రకరకాల సందర్భాల వల్ల ఈ మాట మళ్ళీ అందులో వచ్చి ఆ మాట మళ్ళీ ఇందులో వచ్చేస్తాయి. అందుకే శత్రుత్వం ఉన్న కుటుంబాల మధ్యలో సామరస్యం మంచిదే కానీ వివాహ సంబంధాలు మంచిది కాదు. అంత చెప్పదగిన విషయం కాదు అది. ఎందుకంటే ఎప్పుడో అప్పుడు ఈ రవ్వ రాజుకునే అవకాశం ఉంది. సామరస్యం వేరు. ఏదో వాళ్ళ ఇంటికి మనం పిలిస్తే పెడతాం, మన ఇంటికి వాళ్ళని పిలుస్తాం, ఏదో బూర్లు పులిహార పెడతాం, పంపిస్తాం, చాలు. ఇక ఊరికే పూసాం పాశాం అని చెప్పేసి ఈ పిల్లని ఇంటో ఇచ్చి ఆ పిల్లని ఇంటో చేసుకుంటే మళ్ళీ ఇవి ఎక్కడో అక్కడ భార్యాభర్తల మధ్యలో రాకపోదు. ముఖ్యంగా ఏ దంపతులు మొహమాటం లేకుండా చెబుతున్న సంబంధాల విషయంలో మేనమావ కూతురు వద్దు, మేనకోడలు వద్దు, ఇలాంటి మాటలు పూర్వం ఎందుకు వచ్చి కావాలని వచ్చిన ప్రాంతంలోనే ఇప్పుడు వద్దని వస్తున్నాయి. ఎందుకంటే ఈ పెద్దవాళ్ళ మనస్సుల్లో ఏవో వివాదాలు గొడవలు ఉన్నాయి. ఇవి ఆ మేనకోడలను చేసుకుంటే మళ్ళీ అదే కొనసాగుతుంది. అక్కడ మీ అమ్మ ఏమిటి, మీ నాన్న ఏమిటంటూ